హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మంచి డిజైనర్ వేర్ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా. చాలా సింపుల్ అండి, ఈజీ మెథడ్లో అనమాట. చాలా కొత్తగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనము లోపల నుండి ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, దీన్ని లాంగ్ బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే గాగ్రా మీదకి కానీ లంగా మీదకి కానీ మనం లాంగ్ బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లీట్స్ వద్దు అనుకున్నప్పుడు మనం వీటిని తీసేసి క్రాప్ టాప్గా కానీ లంగా ఓనిగా కానీ ఏదైనా శారీ మీదకి కానీ ఈ బ్లౌజ్ని మనం వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుందా, మీకు ఎలా అనిపించిందో కూడా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. సో ఇట్లా ఉంది కదా, ఇప్పుడు దీన్ని లంగా మీదకి ఇట్లా వేసుకున్నట్లయితే మస్తు ఉంటుంది అనమాట లాంగ్ బ్లౌజ్గా. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చిన్నపిల్లల స్టూడెంట్స్కి కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఈ డిజైన్, ఈ మోడల్ అనేది. సో డెఫినెట్గా ట్రై చేయండి. లోపల నుంచి అయితే మనకి ఇట్లా ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఇంకా జస్ట్ హుక్స్ పెట్టేసుకోవడమే అనమాట సింపుల్గా. దీన్ని మనం రకరకాలుగా వేసుకోవచ్చు, చెప్పాను కదా ఇప్పుడు నేను. సో మనకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇది ప్లీట్స్ వద్దు అనుకున్నప్పుడు ప్లీట్స్ని తీసేసి ఏదైనా శారీ మీదకి వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు, మన ఇష్టం అది ఇంకా. సో దీని కంప్లీట్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎట్లా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు లైక్ చేస్తేనే నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకొని లైక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, చూసేసేయండి. ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఓకే, దీనికోసం ఇక్కడ 1 మీటర్ కాటన్ లైనింగ్ అంటే బ్లౌజ్ కోసం, ఆ తర్వాత లంగా కోసం 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్, ఆ తర్వాత కంప్లీట్గా ఒక శారీ అయితే యూజ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సో శారీ అయితే ఈ విధంగా ఉంది. సో శారీలో ఒక 1 మీటర్ వరకు పైన కింద బార్డర్ ఏం రాలేదు, దాన్ని నేను సపరేట్ చేసేసిన. ఆ తర్వాత పళ్ళు పార్ట్లో కూడా ఇక్కడ చిన్న బార్డర్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసేయాలి ఈ విధంగా. ఓకే, ఇట్లా ఇప్పుడు శారీ మొత్తాన్ని 3 పార్ట్స్గా కట్ చేయడం అయింది, అంటే ఈ విధంగా. ఓకే, ఇంకా ఇప్పుడు 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకొని వాటర్లో తడిపి ఆరబెట్టి ఐరన్ చేసిన తర్వాత తీసుకోవాలి. దీన్ని మిడిల్లోకి ఇట్లా ఒక ఫోల్డ్ అయితే చేయాలి. మనకి ఎంతవరకు సరిపోతుందో బాడీ పార్ట్కి అంతవరకే తీసుకోవాలి. సో ఇక్కడ 12 ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ సైజుకి, బట్ నేను 13 ఇంచెస్కి తీసేసుకుంటున్నాను, ఎందుకంటే క్రాస్లు ఉన్నా జర అటు ఇటు అయినా కూడా మనకి కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది హ్యాండ్స్కి అవుతుంది, ఇది పక్క పెట్టేసేయాలి. ఇంకా ఈ విధంగా ఉంది కదా, అంటే ఒక ఫోల్డ్ మీదనే ఉంది, మధ్యలోకి ఒక ఫోల్డ్ చేసామంతే. ఆ తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేయాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. ఓకే, ఇట్లా 2 పార్ట్స్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సపరేట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ పక్క పెట్టేసి బ్యాక్ పార్ట్ని ఒకదాన్ని తీసుకొని ఒక 1/2 ఇంచు క్లోజ్ ఉన్న సైడ్కి 1/2 ఇంచు విడతలో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఉక్స్ కాజా పట్టిని కుట్టడం కోసం. ఇలా మనం ముందే తీసుకోకపోతే ఏమవుతుందంటే ఉక్స్ కాజాలు మనం పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్లో కొంచెం ఓపెన్ అయినట్టుగా ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే ఇట్లా తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఫ్రంట్ పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్ మీద నుంచి ఇట్లా పెట్టాలి. లైన్ మీద పెట్టకూడదు, లైన్ పక్కనే ఇట్లా పెట్టాలి. ఆ తర్వాత మనకి బాగా సెట్ అయిన బ్లౌజ్ ఏదైనా సైజ్ కోసం తీసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి మిడిల్లోకి. ఓకే, ఈ విధంగా నీట్గా సెట్ చేయాలి. సో ఈ డోరీస్ని లోపలికి ఇట్లా అనేసి ఆ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా లోపలికి ఇట్లా నీట్గా పెట్టేసేయాలి. ఓకే, ఇది కదిలిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకుంటే ఇంకా మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు కదిలిపోకుండా నీట్గా ఉంటుంది. ఓకే, ఇది. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ విడతలో ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి పైన ఈ విధంగా.
ఓకే. ఆ తర్వాత ఇప్పుడు సెట్ చేసి పెట్టిన బ్లౌజ్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసేయాలి నీట్గా. ఓకే. ఇప్పుడు షోల్డర్ ఖర్చు మార్కింగ్ చేసాం కదా, అక్కడి వరకే పెట్టాలి కరెక్ట్గా. సో పైన ఉన్నది మనకి ఖర్చు కోసం, షోల్డర్ దగ్గర జాయిన్ చేయడం కోసం. ఈ షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా సమానంగా ఉండేటట్టు పెట్టాలి, కొంచెం అటు పెట్టకూడదు, ఇటు సైడ్కి అనేది నీట్గా పెట్టాలి. సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నా కదా అట్లా. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత నడుము లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఇది ఎంత వెడల్పులో అవుతుందో అంతవరకే. ఓకే. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గరనే ఒక మార్కింగ్ చేయాలి. సో మళ్ళీ దానిపైకి ఒక 1/2 ఇంచు విడ్త్లో ఒక మార్కింగ్ చేయాలి, మనం జాయిన్ చేస్తాం కాబట్టి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గరనే ఒక మార్కింగ్ చేయాలి, దాని పక్కనే ఇంకొక 1/2 ఇంచ్లో ఒక మార్కింగ్ అయితే చేసేసేయాలి. ఓకే. ఈ విధంగా నెక్ దగ్గర కూడా నెక్ పక్కనే ఒక మార్కింగ్ అయితే చేయాలి ఈ విధంగా. ఓకే. దాని పక్కనే 1/2 ఇంచు విడ్త్లో ఒక మార్కింగ్ చేయాలి, మనం కుట్టినప్పుడు మళ్ళీ సేమ్ అంతే అవుతుంది అన్నమాట నెక్. ఓకే. ఈ విధంగా ఈ బ్యాక్ నెక్ అయితే తర్వాత మార్కింగ్ చేసుకుంటాం, ఇప్పుడు అక్కర్లేదు. ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్, నేను ఇది క్రాస్ కటింగ్ అని ప్రిన్సెస్ కట్ అయితే కుడుతున్నా ఇక్కడ. దీనికోసం ఫ్రంట్ డాట్లో 2 ఇంచెస్, అదే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2.5 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నా. ఈ ఖర్చు అనేది మీ ఇష్టం, మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఈ బ్లౌజ్ని తీసేసేయడమే. అదే చిన్నపిల్లలు అనుకోండి 1 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది, డాట్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ. ఆ తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసేయాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ విడ్త్తో ఇంకొక లైన్ కింద నడుము జాయిన్ చేయడం కోసం, పట్టి కోసం. ఓకే. ఇదేమో మనకి నడుము లూజ్. ఆ తర్వాత ఇదేమో డాట్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా అది. ఆ తర్వాత ఇదేమో 2.5 ఖర్చు కోసం, ఎక్స్ట్రా ఖర్చు. ఓకే. అర్థమైంది కదా ఇక్కడికి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ కాదు సెకండ్ మార్కింగ్ నుంచి ఇలా స్కేల్ని ఇట్లా పెట్టేసి ఇట్లా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేయాలి ఈ లైన్కి సమానంగా, కింద దానికి కాదు పైన లైన్కి సమానంగా. ఓకే. ఈ విధంగా. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజే కనుక ఇక్కడ ఆర్మోల్ రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, అదే పెద్ద సైజ్ వాళ్ళకైతే కనుక 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ తీయాలి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకు. ఓకే. ఆ తర్వాత ఈ మార్కింగ్స్ని ఇట్లా కలపాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా 2.5 ఇంచులు ఖర్చు తీసుకొని ఈ 2 మార్కింగ్స్ని కూడా ఇట్లా కలపాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత అయితే ఉందో ఇదంతా కూడా నడుము లూజ్ ఎంత ఉందో మనకి అంత ఉండాలి, అంత ఉంటేనే మనకు కరెక్ట్ వచ్చిందని అర్థం. సో ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నడుము లూజ్ 7.5 ఇంచులు ఉంది. ఈ ఆర్మ్ రౌండ్ కూడా మనకు అంతే ఉండాలి, ఇక్కడ నుంచి ఇలా పెట్టాలి. సో కరెక్ట్గా మనకి 7.5 ఇంచులు ఉంది, సో మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అక్కర్లేదు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి క్రాస్ కటింగ్లో మనం కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు కానీ సెట్ అవుతుంది, తక్కువ పెట్టుకుంటేనే. ప్రిన్సెస్ కట్లో మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే సెట్ అవుతుంది. సో నేను ఇక్కడ 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. పైన 2 ఇంచులు ఉంటే కింద 2.5, అంటే పైన 2 ఇంచులు ఉంటే కింద 2.5కి మార్కింగ్ చేయాలి ఒకవేళ రౌండ్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే. అర్థమవుతుందా? సో రౌండ్ నెక్ పెట్టుకోవాలనుకుంటే పైన ఉన్నదానికంటే కింద పెంచాలి. ఆ తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఓకే. ఇట్లా మార్కింగ్ చేయాలి. రౌండ్ నెక్ పెట్టాలంటే నేను ఇక్కడ రౌండ్ నెక్ పెట్టట్లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం
మార్కింగ్ చేసి చూపిస్తున్నా అంతే. ఒకవేళ మీరు రౌండ్ నెక్ పెట్టుకుంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా అంతే. ఓకే, నేను ఇక్కడైతే స్టార్ నెక్నైతే పెడుతున్నా. సో అది ఎట్లా పెడతా అనేది చూడండి. ఈ విధంగా పెట్టేస్తున్నా అంతే, సింపుల్. సో ఇది మీకు మంచిగా కనపడడం కోసం మళ్ళీ ఒకసారి దీని నుంచి మార్కింగ్ చేసి చూపిస్తా. ఈ విధంగా నేను స్టార్ నెక్నైతే పెట్టేసిన. ఓకే, ఆ తర్వాత ఇక్కడున్న డాట్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, 3.5 ఇంచెస్, పెద్దవాళ్ళకైతే 3.5 ఇంచెస్, చిన్నపిల్లలకైతే 3 ఇంచెస్. ఓకే, ఆ తర్వాత ఇక్కడున్న 2 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ అటువైపు అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా డాట్కి ఒక్క సైడే 2 ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఏం కాదు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు, పెద్ద సైజ్ వాళ్ళు అయితే కనుక ఒక్క సైడే మార్కింగ్ చేసుకోండి. తర్వాత పైనుంచి చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ 3.5 కదా, పైన వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. ఓకే, కింద 3.5 అయితే పైన చెస్ట్ పాయింట్కి సమానంగా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టాలి. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఈ విధంగా చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ అయిపోతుంది అనమాట. సో బిగినర్స్ కూడా ఈజీగా మంచిగా కుట్టేయచ్చు. ఓకే, సో ఇట్లా డాట్స్ని మార్కింగ్ చేయాలి. ఈ డాట్ని కరెక్ట్గా ఈ ఆర్మోల్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసేయాలి. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ ఒక జస్ట్ 1/2 ఇంచు మనం లోతు తీస్తే సరిపోతుంది, ఎవరికైనా సరే అంతే. ఓకే, ఆ తర్వాత ఇంకా దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ క్రాస్ వస్తుంది, నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ నెక్ గుర్తు కోసం ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 1/2 ఇంచ్ క్రాస్ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. మనం డ్రెస్సెస్కి కూడా అట్లనే కట్ చేస్తాం కదా, ఆ విధంగా. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ తీసి పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతుని కట్ చేయాలి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఇట్లా కట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఒక సైడ్ ఉన్న మార్కింగ్ ఇంకొక సైడ్ కూడా పడిపోవాలంటే కరెక్ట్గా మిడిల్లోకి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒకసారి ట్యాప్ చేయాలి దీన్ని నీట్గా. ఓకే, ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడిపోయింది కదా. ఇట్లా మీరు ముందే మార్కింగ్స్ కనుక చేసినట్లయితే బిగినర్స్కి చాలా ఈజీ అవుతుంది కుట్టడం అనేది. ఆ మార్కింగ్స్ ప్రకారం కుట్టుకుంటూ పోతే ఈజీగా కుట్టేయచ్చు, మంచి ఫినిషింగ్తో కుట్టేయచ్చు. ఓకే, సో కంపల్సరీ మార్కింగ్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్ని ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే కట్ చేసేస్తున్నాను, కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కకు పెట్టేసి బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ని పెంచాలి. ఆ తర్వాత బ్యాక్ డాట్స్ కూడా వేయాలి. ఓకే, సో బ్యాక్ పార్ట్లో ఆది బ్లౌజ్లో ఎంత నెక్ డీప్ అయితే ఉందో అంతే కావాలనుకుంటే మళ్ళీ బ్లౌజ్ని ఇట్లా పెట్టేసి షోల్డర్ దగ్గరికే, అంటే 1/2 ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసాం కదా, ఇట్లా పెట్టేసి ఆ తర్వాత ఈ నెక్ దగ్గరికి, ఆ తర్వాత పైకి ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఆది బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది మనకి. ఓకే, పైన 2 ఇంచెస్ ఉంటే కింద 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. నేను దీంట్లో డబ్బా షేపు మార్కింగ్ చేయట్లేదు, రౌండ్ నెక్ పెట్టేస్తున్నా. ఆది బ్లౌజ్లో డబ్బా షేప్లో ఉంది, ఇక్కడ మాత్రం నేను రౌండ్ నెక్ పెట్టేస్తున్నా. ఓకే, వేటికైనా సరే అంతే చేయాలి, కొంచెం నెక్ బ్రాడ్గా వస్తుంది, మంచిగా వస్తుంది. ఓకే, ఆ తర్వాత దీన్ని కట్ చేసేసేయడమే. ఓకే, ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ వేయడం కోసం, ఈ డాట్స్ వేయడం కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇదే 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో కూడా ఉంటుంది కదా. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, సో బ్యాక్ పార్ట్లో నుంచి
ఒక 1 ఇంచ్ని తీసేసేయాలి. అప్పుడే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా సెట్ అవుతాయి అన్నమాట కుట్టిన తర్వాత. ఇట్లా సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసేసి దీన్ని కట్ చేయాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఖర్చును మార్కింగ్ చేయాలి. అంటే ఖర్చు ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచెస్ కదా, 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ విధంగా చేస్తే మనకు కుట్టేటప్పుడు మాత్రం మస్తు ఈజీ అవుతుంది. ఓకే, ఇట్లా మార్కింగ్స్ ప్రకారం కుడితే ఇక్కడ పావించి ఉంది కదా, దీని పక్కకనేసి ఇట్లా మార్కింగ్ చేయాలి. సో ఇక్కడ ఒక ఫోల్డ్ అయితే ఫామ్ అయింది కదా, ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఒకవేళ మీ బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉంటే 16 కంటే ఎక్కువ ఉంటే కనుక 4.5 తీసుకోండి. డాట్కి 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు ఈ విధంగా డాట్ని మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి షోల్డర్ దగ్గర, ఒకవేళ షోల్డర్ జారిపోతుంది అనే ప్రాబ్లం ఉంటే కనుక షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ని ఇట్లా కట్ చేసుకోండి నెక్ సైడ్కి. ఓకే, నేను చూపిస్తున్నాను కదా, జాగ్రత్తగా గమనించండి. సో నెక్ సైడ్కి 1/2 ఇంచ్ని ఇట్లా కట్ చేసేసుకోండి. ఓకే, ఇంకా షోల్డర్ జారిపోయే ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఓకే, ఇట్లా. ఇప్పుడు దీని ప్రకారం మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి లైనింగ్ ప్రకారం. ఓకే, ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రంట్ పార్ట్, ఇంకొకటేమో బ్యాక్ పార్ట్. ఆ తర్వాత నెక్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇందులో మనకు క్లాత్ కొంచెమే తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా సపరేట్గానే వస్తాయి, వీటిని కలిపి జాయిన్ చేసుకోవాలి ఇట్లా. సో నేను ఇక్కడైతే జాయిన్ చేసేసిన. ఆ తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్కి వీటిని జాయిన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ ఉన్న సైడ్ కాకుండా మార్కింగ్ లేని సైడ్ వైపుకి ఈ నెక్ పీసెస్ని ఇట్లా పెట్టేసి నెక్ చుట్టూ వీటిని జాయిన్ చేసేసేయాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఇట్లనే పెట్టి జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఒక స్టిచ్ వేయాలి, ఆ తర్వాత ఇట్లా ఒక స్టిచ్ వేయాలి. ఓకే, నేనైతే స్టిచ్ వేసేసిన. ఆ తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని, ఇది మెయిన్ పైన సైడ్కు ఉండాలి. ఓకే, ఇప్పుడు పైన సైడ్ మెయిన్ సైడ్కు ఉంది. దీని మీద నుంచి ఇప్పుడు పట్టీ జాయిన్ చేసాం కదా, పట్టీ జాయిన్ చేసింది పైన సైడ్కు ఉండాలి, మార్కింగ్ చేసిందేమో లోపల సైడ్కు ఉండాలి. ఓకే, ఇట్లా అర్థమవుతుంది కదా. ఇట్లా పెట్టేసిన తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి 1/2 ఇంచ్ విడుతులో. ఇప్పుడు నేను లైన్ ఎట్లా మార్కింగ్ చేస్తున్నానో అట్లనే ఒక స్టిచ్ వేయాలి. ఓకే, నేనైతే ఇక్కడ పిన్స్ అయితే పెట్టేస్తున్నా కదలకుండా ఉండడం కోసం స్టిచ్ వేసేటప్పుడు. ఓకే, ఆ తర్వాత నేను ఇక్కడ నెక్ చుట్టూ స్టిచ్ వేసేసిన. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి నెక్ చుట్టూ కూడా నీట్గా. ఇక్కడ కార్నర్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు ఏదైతే ఉందో అది కట్ అవ్వకూడదు, దాని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇట్లా కట్స్ నీట్గా పెడితేనే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది, లేకుంటే నీట్గా రాదు. ఓకే, ఈ విధంగా. తర్వాత లైనింగ్ని రివర్స్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఇట్లా సెట్ చేయాలి నెక్ నీట్గా. పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే డైరెక్ట్ ఐరన్ చేసేసుకోండి, అది మీ ఇష్టం. ఆ తర్వాత కింద నుంచి కూడా చుట్టూ ఒక స్టిచ్ వేయాలి లైనింగ్ చుట్టూ. ఓకే, సో ఇది కదిలిపోకుండా ఉండాలంటే అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇంకా చుట్టూ స్టిచ్ వేసేసేయాలి. సో నేనైతే ఇక్కడ ఐరన్ చేసేసిన, నెక్ దగ్గర ఏం స్టిచ్ వేయలేదు, చుట్టూ కూడా ఏం స్టిచ్ వేయలేదు, గమ్ము పెట్టి అతకబెట్టేసిన నీట్గా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి చుట్టూ కూడా.
ఈ విధంగా. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ ఇది ఎట్లయితే ఉందో అట్లనే బ్యాక్ పార్ట్ను కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఎట్లా నెక్ పట్టీని జాయిన్ చేసామో, ఎట్లా మెయిన్ క్లాత్ని జాయిన్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ని కూడా అట్లనే జాయిన్ చేయాలి. ఓకే, ఇంకెప్పుడు మనకి నెక్ దగ్గర హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. నీట్గా ఉంటుంది, మంచి ఫినిషింగ్తో ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ని కూడా నేను ఇట్లనే రెడీ చేసేసిన. సో బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేసిన, బట్ బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఆ స్టిచ్ని మళ్ళీ రిమూవ్ చేసేస్తా, ఉండనివ్వను. అప్పుడు పైనుంచి మనకి ఎక్కడ ఒక స్టిచ్ కూడా కనపడదు, చాలా మంచి ఫినిషింగ్తో కనుక బ్లౌజ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ చేసాం కదా. ఆ తర్వాత ఈ డాట్స్ని స్టిచ్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ ఈ లైన్ మించి ఇట్లా ఒక స్టిచ్ వేయాలి, ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి. ఎందుకంటే మనం డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి ఒక పార్ట్లోనే స్టిచ్ పడుతుంది, ఇంకో పార్ట్లో స్టిచ్ పడదు. అంటే లైనింగ్ మీద స్టిచ్ పడుతుంది, మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడదు. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఆ తర్వాత డాట్స్ని ఇట్లా స్టిచ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడికి స్టిచ్ చేయాలి, అంతే, సింపుల్. ఓకే, ఈ విధంగా ఫస్ట్ అయితే ఇట్లా కుట్టేసేయాలి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ డాట్స్ని ఇట్లా పట్టుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఇక్కడ వరకు ఇట్లా పట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ వేయాలి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత నీడిల్ని లోపలికి ఉంచే అక్కడ స్టిచ్ను ఆపాలి. ఆపిన తర్వాత ఇక్కడ ఆర్మోల్ దగ్గర ఉన్న దాన్ని కూడా ఇట్లా పట్టుకోవాలి, కొంచెం ఇట్లా అనాలి క్లాత్ని. ఆ తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ పావించు విడతలోనే స్టిచ్ వేయాలి. ఓకే, హాఫ్ ఇంచు వేస్తాము, మేము ఇంత వేస్తాం అంత వేస్తామంటే కుదరదు. పావించు విడతలోనే స్టిచ్ వేయాలి. అంతకంటే ఎక్కువ వేసారనుకోండి మీకు చెస్ట్ దగ్గర టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది అనమాట. జస్ట్ వేసామా వేయలేదా అన్నట్టుగా వేసేసేయాలి, అంతే. ఓకే, ఈ విధంగా ఉంటుంది నీట్గా. ఒక్క స్టిచ్తో ప్రిన్సెస్ కట్లా మారిపోతుంది అనమాట. మనం మళ్ళీ కట్ చేసి వీటిని పీసెస్గా కట్ చేసి జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సింపుల్గా ఇట్లా ఒక మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం కుట్టేసినట్లయితే ప్రిన్సెస్ కట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఇదే విధంగా కుట్టాలి. ఇంకా ఇక్కడ నుంచి సన్నగా కుట్టాలన్నమాట, పావించు విడతలోనే చాలా సన్నగా కుట్టాలి ఇక్కడ నుంచి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, చూసారా ఎంత నీట్గా ఉందో. ఆ తర్వాత ఇదే విధంగా బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ మనం ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంకా ఈ మార్కింగ్ ప్రకారం డాట్స్ని వేసేసుకున్నట్లయితే చాలా ఈజీ అయిపోతుంది. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా కుట్టేయచ్చు. కష్టం అంటారా చెప్పండి? మనం ముందే డాట్స్ని నీట్గా మార్కింగ్ చేసేసుకున్నట్లయితే ఈజీగా కుట్టేయచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయడం కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు ఒక పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యాప్ తీసుకోవాలి. ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా వాటికి సరిపడినంతగా ఈ పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకోవాలి. ఓకే, బ్యాక్ పార్ట్లో మనము కట్ వర్క్ షేప్ ఇచ్చేటప్పుడు చాలామందికి ఈ విషయం తెలియదు. బ్యాక్ పార్ట్లో ఉక్స్ కాజా పట్టి వేస్తాం కాబట్టి కట్ వర్క్ షేప్ ఇస్తే అది ఖరాబ్ అయిపోతుంది అనుకుంటారు. ఇంకొంతమంది వేసినా నీట్గా వేయరనమాట. సో దానికి కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించకపోవడమే. సో నేను ఎట్లయితే మార్కింగ్ చేస్తున్నానో
అట్లా ఖచ్చితంగా మార్కింగ్ చేయాల్సిందే. ఓకే, ఎక్కడికి మార్కింగ్స్ ఉన్నాయో అక్కడికి. ఇక్కడ ఉక్స్ కాజా పట్టి దగ్గర మాత్రం మెయిన్ ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. అప్పుడే కట్ వర్క్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని దీన్ని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అర్థమైంది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఒక క్యాప్ తీసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలి అనుకుంటే అంత సైజ్ క్యాప్ని అయితే తీసుకోండి. ఇంట్లో మస్తు క్యాప్స్ ఉంటాయి కదా. అట్లా ఇప్పుడు దీని పక్కనే మనకు ఉక్స్ కాజా పట్టి ఉంది కదా, దాని పక్క నుంచే ఇట్లా కట్ వర్క్ షేప్ని డ్రా చేసుకోవాలి. సారీ అండి. సో ఇక్కడ ఖర్చు దాంట్లో మనం మార్కింగ్ చేసుకోనక్కర్లేదు, మీ ఇష్టం, మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. కాకపోతే ఖర్చు ఉన్న దాంట్లో కట్ వర్క్ షేప్ని మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు అన్నమాట. ఓకే, సో ఖర్చు దాంట్లో ఇట్లా ప్లెయిన్గా ఉంచేసేయండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది సైడ్ జాయింట్. ఆ తర్వాత దీని ప్రకారం ఇంకా కట్ చేసుకోవడమే. సేమ్ నేను ఎట్లా కట్ చేస్తున్నానో సేమ్ మధ్యలో ఉక్స్ కాజా పట్టి దగ్గర గ్యాప్ వచ్చింది చూసారా, అట్లా ఖచ్చితంగా రావాలి. అట్లా వస్తేనే కట్ వర్క్ షేప్ కుట్టినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో మనకు గ్యాప్ రానక్కర్లేదు, ఎందుకంటే ఉక్స్ కాజా పట్టి ఉండదు కాబట్టి ఒకేసారి బార్ కుట్టేస్తాం కాబట్టి. సో దీనికి మధ్యలో గ్యాప్ రానక్కర్లేదు. మనకి ఖాళీ ఇక్కడ సైడ్ ఖర్చు ఉంది కదా, ఎక్స్ట్రా ఖర్చు, అక్కడ మాత్రం గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా చూస్తే ఈ విధంగా. ఓకే, బ్యాక్ పార్ట్లో మాత్రం ఈ విధంగా. ఈ విషయం చాలామందికి తెలియదు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని లైనింగ్కు పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. సో పైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి, కిందికి మాత్రం ఒక 1/2 ఇంచ్ ఉండాలి. ఈ విధంగా పెట్టేసి ఐరన్ చేసుకొని ఇంకా దీన్ని కుట్టేసుకోవాలి. ఇది కదలకుండా ఉండాలంటే అక్కడ ఒకటి పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా దీని చుట్టూ కూడా స్టిచ్ వేయాలి. మనకి పేపర్ క్యాన్వాస్ పైన మాత్రం స్టిచ్ పడకూడదు, దాని పక్కనే స్టిచ్ పడేటట్లు ఇట్లా కుట్టేసేయాలి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఉన్న క్లాత్ని, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇట్లా కట్ చేసుకుంటూ నీట్గా దీని షేప్ ఎట్లయితే ఉందో అట్లనే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా దీని ప్రకారం ఇది ఎట్లా ఉంటే ఇంకా అట్లనే కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి నీట్గా. సో మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా నీట్గా కట్స్ పెట్టుకోవాలి దగ్గరికి. అట్లా పెడితేనే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది, లేకుంటే నీట్గా రాదు. ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. చక్కగా లోపల నుంచి ఫింగర్తో ఇట్లా చక్కగా అనుకుంటూ ఇట్లా షేప్ చేయాలి నీట్గా. ఓకే, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి దీన్ని నీట్గా షేప్ చేసేసి మంచిగా ప్రెస్ చేసేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఓకే, ఈ విధంగా ఉంది. బ్యాక్ పార్ట్లో మాత్రం ఇట్లనే ఉంటుంది. ఓకే, ఈ విధంగానే ఉండాలి కూడా. ఓకే, సో ఇట్లా ఉంది కదా. ఇప్పుడు దీన్ని లోపలికి ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఒక స్టిచ్ అయితే వేయాలి దీనిపైనుండి. ఇట్లా. ఓకే, ఆ తర్వాత బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసేసి మళ్ళీ ఆ స్టిచ్ని అయితే విప్పేస్తాం. నేనైతే ఇక్కడ స్టిచ్ అయితే వేసేసిన, ఇంకా సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకుందాం ఈ విధంగా. ఓకే,
నీట్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఉక్స్ కాజా పట్టి వేసేస్తాం, అది లాస్ట్లో వేస్తాం. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇట్లనే రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఎక్కడ గ్యాప్ అనేది రాదు, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనము కుట్టేటప్పుడు నీట్గా కుడితే రెండు సమానంగానే వస్తాయి. జర అటు ఇటు కుడితే మాత్రం జర ఎక్కువ తక్కువ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ హ్యాండ్స్ని అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ అయితే చూపించట్లేదు, వేరే దీని హ్యాండ్స్కి సపరేట్ వీడియో అయితే పెట్టేస్తాను. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. అంటే షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉండాలంటే ఇట్లా లైనింగ్ సైడ్ రెండు కూడా లోపల సైడ్ ఉండాలి, మెయిన్ సైడ్ రెండు కూడా పైన సైడ్కు ఉండాలి. ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి, ఇట్లా నీట్గా సమానం చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ సైడ్ నుంచే ఒక స్టిచ్ వేయాలి, చివర్లో ఎడ్జ్లో స్టిచ్ పడేటట్టు వేస్తే మనకి షోల్డర్ దగ్గర క్లాత్ అనేది పీచులు పీచులు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. చివర్లో వేయాలి, 1/2 ఇంచు పావు ఇంచుతో కాదు, చివర్లో స్టిచ్ వేయాలి. ఓకే, ఆ తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీని పక్కన ఒక స్టిచ్ వేయాలి. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి దీని పక్కనే ఒక స్టిచ్ వేయాలి. ఓకే, నేనైతే ఇక్కడైతే స్టిచ్ అయితే వేసేసిన, ఈ విధంగా ఉంది. ఇంకా మనకి క్లాత్ అనేది పీచులు పీచులు బయటికి కనపడకుండా, దారాలు దారాలు బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇట్లా జాయిన్ చేస్తే. సో బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లనే జాయిన్ చేసుకోవచ్చు, కావాలంటే హ్యాండ్స్ కూడా ఇట్లనే జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయింది. దీనికి హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ సైడ్ వైపుకి ఇలా పెట్టేసి మనకి కరెక్ట్గా సెంటర్లో పెట్టేసి లోతు తీసిన సైడ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్ వైపుకి వచ్చేలా పెట్టేసి కరెక్ట్గా మిడిల్లో నుంచి ఒక సైడ్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఇంకొక సైడ్కి జాయిన్ చేయాలి. 2 హ్యాండ్స్ని కూడా 2 సైడ్స్కి ఇదే విధంగా జాయిన్ చేయాలి. ఓకే, నేనైతే ఇక్కడ హ్యాండ్స్ని జాయిన్ చేశాను, కానీ షోల్డర్ దగ్గర లెక్క జాయిన్ చేయలేదు, మస్ట్ టైం టేకింగ్, అందుకోసం అని చెప్పేసి చేయలేదు. సో ఆ తర్వాత బ్లౌజ్ ఇట్లా ఉంది కదా, ఇంకా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ సైడ్ నుంచే జాయిన్ చేయాలి, లోపల సైడ్ నుంచి కాదు. సో మెయిన్ సైడ్ నుంచి ఇట్లా చివర్లో ఒక స్టిచ్ వేయాలి, ఇటు సైడు అటు సైడు. ఓకే, ఇట్లా నేనైతే స్టిచ్ అయితే వేసేసిన చూడండి, ఈ విధంగా. ఓకే, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇట్లా ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేసుకోవాలి నీట్గా. ఆ తర్వాత ఇక్కడ సెంటర్లో దీన్ని ఓపెన్ చేయాలి ఉక్స్ కాజా పట్టి కోసం. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ముందుగానే, కరెక్ట్గా ఈ మిడిల్లో కట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసి, అంటే లైనింగ్ సైడ్ నుంచి ఈ చివర్లో ఒక స్టిచ్ అయితే వేయాలి, చివర్లో ఎడ్జ్లో స్టిచ్ పడేలా వేయాలి ఫస్ట్ స్టిచ్ని. ఇంకా ఇక్కడ సైడ్ కూడా అదే విధంగా వేయాలి. ఇట్లా పీచులు పీచులు అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇట్లా కుట్టినట్లయితే. ఓకే, ఈ విధంగా ఈ చివర్లో కూడా ఒక స్టిచ్ అయితే వేయాలి. సారీ అండి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని, కింద ఆల్రెడీ మార్కింగ్ ఉంది, దానికి కంటిన్యూ చేస్తే సరిపోతుంది ఈ విధంగా. ఓకే, ఇట్లా ఒక స్టిచ్ వేయాలి కరెక్ట్గా ఆ లైన్ మించి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా మిగిలి ఉంది కదా క్లాత్, దాంట్లో మనకు కావాల్సిన ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటే మనకు ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయినా సన్నగైనా విప్పుకోవాలనుకున్నా వేసుకోవాలనుకున్నా అది అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఇట్లనే కుట్టేసేయాలి. సో నేను
2 సైడ్స్ కూడా ఇట్లనే స్టిచెస్ అన్నీ కూడా వేసేసిన. ఓకే, ఈ విధంగా నీట్గా ఉంది. సో ఇప్పుడు మెయిన్ సైడ్ వైపుకి తీసేసి ఓకే, ఇప్పుడు మెయిన్ సైడ్ వైపు అయితే తీసేసేయాలి. ఈ విధంగా ఉంటుంది, లోపల నుంచి అంతా కూడా మనకి నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఉక్స్ కాజా పట్టి, ఉక్స్ కోసం 2 ఇంచెస్ క్లాత్, కాజా పట్టి కోసం 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఒక చిన్న చిన్న పీసెస్ని అయితే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉక్స్ పట్టీని చూపిస్తాను కుట్టడం. ఇక్కడైతే ఈ విధంగా మెయిన్ సైడ్ వైపు పెట్టాలి. ఉక్స్ పట్టీ కుట్టేటప్పుడు మెయిన్ సైడ్ వైపు పెట్టేసేయాలి. సో క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా దానికి ఫోల్డ్ కిందకి చేసేసేయాలి. కింద నుంచి కిందకి, పైనుండి పైకి. ఓకే, ఇట్లా నీట్గా రెండు కూడా కింద సైడ్కి ఫోల్డ్ చేసేసేయాలి, పైనది కిందది. ఓకే, కళ్ళిపోకుండా ఉండాలంటే పిన్స్ ఇక్కడ పిన్స్ పెట్టుకోనక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను అంతే. సో ఈ విధంగా ఆ తర్వాత మనం పావించి ఖర్చు తీసుకున్నాం కదా ముందే మార్కింగ్ కట్ చేసేటప్పుడు, అదే పావించి విడతలో ఒక స్టిచ్ వేయాలి. సో ఇట్లా నేనైతే స్టిచ్ వేసేసిన. ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఏమన్నా లావుగా మందంగా ఉంది అంటే కొంచెం క్లాత్ కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ విధంగా ఆ తర్వాత దీన్ని ఇట్లా ఒక ఫోల్డ్ చేయాలి, ఇంకొక ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్, ఇట్లా చేసేసేయాలి అంతే, సింపుల్. తర్వాత చివర్ల ఎడ్జ్లో స్టిచ్ పడేటట్లు నీట్గా స్టిచ్ వేయాలి. చూసారా ఎంత నీట్గా ఉంటుందో. సో నేను ఇక్కడైతే స్టిచ్ వేసేసిన, చూడండి ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కాజా పట్టిని కూడా కుట్టేసేయాలి. కాజా పట్టిని కుట్టేటప్పుడు లైనింగ్ సైడ్ పెట్టాలి ఇప్పుడు. ఓకే, ఈ క్లాత్ ఏదైతే ఉందో లైనింగ్ సైడ్ పెట్టేసి సేమ్ ఇటు సైడు అటు సైడు పైన సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఇదే పావించి విడతలో స్టిచ్ వేయాలి ఇటు సైడ్ కూడా. ఓకే, సో వీడియో లెంత్ అయితే బాగా ఎక్కువైపోయిందండి. మిగిలిన పార్ట్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు ఇంతవరకు అయితే అయ్యింది. మిగిలి ఉన్న మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా కాజా పట్టిని కూడా ఇట్లనే కుట్టేసేయాలి. ఈ విధంగా. సో ఇట్లా చివర్లో ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. ఇంకా మిగిలి ఉన్నది హ్యాండ్స్ కానీ, లంగా కానీ, ప్లస్ ప్లీట్స్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది, చూసేసేయండి. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. ఓకే, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలన్నది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. ఓకే.